నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, హిందూ సనాతన ధర్మం, హిందూ వైదిక కార్యక్రమాల్లో వివాహానికి చాలా గొప్ప విలువ ఉంది. ఎక్కడో పుట్టిన అమ్మాయి, ఎక్కడో పుట్టిన అబ్బాయి, ఇద్దరినీ కూడా పచ్చడి పందిట్లో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యలో, బంధువుల ఆశీర్వచనాల మధ్యలో జరిగే తంతు వివాహం. ఆ వివాహానికి ఎంత గొప్ప ఉంది, ఎంత గొప్పతనం ఉంది. ఒక్కొక్క క్రతువుకు గొప్పనైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాళ్ళు కడిగే దగ్గర నుంచి మొదలు పెడితే, అబ్బాయికి అమ్మాయికి కాళ్ళు కడిగే దగ్గర నుంచి మొదలు పెడితే అరుంధతి నక్షత్రం వరకు ప్రతిదీ కూడా అర్థం, పరమార్థం ఉన్నటువంటిది వైవాహిక జీవితంలో వివాహం. దానికి బదులు అటు అయ్యవ్వలకు తెలియదు, పిల్లగాడు జంపు పోతారు, ఏదో గుట్ట మీద ఎక్కడన్నా ఆయన పూలండలు వేసుకుంటారు, ఆ పూజా స్టోర్లో దొరికే పుస్తకమట్టలు కట్టుకుంటారు. అది వివాహమా? అది కాకుండా ఈ మధ్య పోలీస్ స్టేషన్ పోతున్నారు, పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తారు. మరి ఏమైనా బంగారు పుస్తకాలు అవి చేస్తారా? రెడీమేడ్ దొరికినాయి, కట్టుకుంటారు, ఆయన రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టుకుంటారు. అది పెళ్ళా? పెళ్ళి అయినట్టేనా? పోలు రాస్తారు, తలంబ్రాలు కలుపుతారు, తలంబ్రాలు పోసుకుంటారు, ఒడిబియ్యాలు పోసుకుంటారు, 7 అడుగులు వేస్తారు, చేయి పట్టుకొని బ్రహ్మముడి వేసుకొని 7 అడుగులు అగ్ని చుట్టూ తిరుగుతారు, అరుంధతి చూపిస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్షంతలేసి ఆశీర్వచనం చేస్తారు. ఆ పెళ్ళి ఎక్కడ? అయ్యవలకు చెప్పకుండా లేచిపోయిన జంటల పెళ్ళి ఎక్కడ? దాని పెళ్ళి అంటారా? అది పెళ్ళేనా? ఇది పెళ్ళి. అందరు అక్షంతలు వేసి లక్షలాది మంది వచ్చి ఆశీర్వచనం చేసి తృప్తిగా భోజనం చేసి ఆశీర్వదిస్తారు ఆ కుటుంబాన్ని. అది పెళ్ళి. దీన్ని పూర్తిగా సమర్థించింది హైకోర్టు. ఎక్కడ హైకోర్టు? ఎందుకు? వివరాల్లోకి వెళ్దాం. ప్రేక్షకులారా, అద్భుతమైన వార్త. హిందూ సనాతన వైదిక కార్యక్రమానికి, వైదిక ధార్మికమైనటువంటి వాటికి మచ్చు తునక ఇది. హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను చాటి చెబుతూ గుజరాత్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం సప్తపది 7 అడుగులు వంటి శాస్త్రోక్తమైన క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన పెళ్లి చట్టబద్ధం కాదు, చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహం అనేది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదని. ప్రేక్షకులారా, పాటలు పాడండి, ఏం కాదు. డ్యాన్సులు కుటుంబ సభ్యులందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు, ఓకే. విందు, ఈ విందుల్లో ఉంటుంది, విందుల్లే ఉంటుంది వినోదం అంతా. ఫుల్గా తాగుతారు, ఓడికోడు కొట్టుకుంటారు. వాడు పైసలు ఖర్చు పెట్టి మందు తెచ్చి వీళ్ళని తాగబెట్టినోనే కొడతారు వీళ్ళందరూ. ప్రేక్షకులారా, అయితే గమ్మతు. పైసలు ఖర్చు పెట్టి వీళ్ళని తాగబెట్టినోడిని తాగినోళ్ళు కొడతారు. అది ఈ విందు వద్దు, ఈ విందు పసందు కాదు. ఈ వినోదాలు, కొట్టుకునుడు, కేసులు అవ్వడు, ఇదో వినోదం. ఇక దీన్ని మనం పక్కకు పెడతాం. విందు వినోదాలు పెట్టినది తినాలి, పెట్టింది తిని వెళ్ళాలి. జరుపుకునే వేడుక కాదని వధూవరులు పవిత్రమైన అగ్నిసాక్షిగా 7 అడుగులు వేయడమే వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాని కల్పిస్తుందని జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్టి వాచ్చనిల బెంచ్ తీర్పునిచ్చింది. వీరిద్దరి జడ్జిలను మన రిఫ్లెక్షన్ తీసుకొచ్చి ఇద్దరికి పాదపూజ చేయాలి. పాదపూజ చేసి నీళ్ళు చల్లుకోవాలి. అనాగరికమైన చర్యలతో అయ్యవ్వలను క్షోభ పెడుతూ లేచిపోయిన జంటలు, ఒకసారి ఈ వార్త వినాలి. లేచిపోయిన జంటలు, మీరు అక్కడ రెడీమేడ్ దొరికిన పుస్తలు మీకు అందమా? అది హోదానా? పెళ్ళికి అందరి ముందు, బంధువుల ముందు పోల్ రాసి, ఆ పోల్ మీద బ్రాహ్మణుడు చెప్పే వేద మంత్రాల మధ్యలో తల్లిదండ్రులు పిల్లాపిల్లాడి చేసుకునే క్రతువు విశేషమా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని లేచి పోవాలనుకుంటున్న జంటలు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. ఇది పెళ్ళి. రిజిస్టర్ ఆఫీసులోనో, పోలీస్ స్టేషన్లలో, లేకుంటే ఏదో గుట్టలలో జరిగినది పెళ్ళి కాదు, ఏనాటికి కాదు. ఏమంటారు ప్రేక్షకులారా? అయితే దీన్ని షార్ట్గా చెప్తాను, ఏ విధంగా ఎందుకు వచ్చింది తీర్పు అనేది. షార్ట్గా, కౌశల్ సోనర్ అనే వ్యక్తి అప్పీల్పై విచారణ జరుపుతూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్ తిరస్కరించగా
కౌశల్ కోర్టును ఆశ్రయించాడు, ఫ్యామిలీ కోర్టును ఆశ్రయిస్తే తిరస్కరించిందట. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో సదరు మహిళ కూడా తమ మధ్య ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని అంగీకరించింది కదా. ఒక డ్రీమ్ అది పెళ్లి అనేది జీవితంలో మరుపురాని అనుభూతిని ఈ విధంగా పంచుకోవాలి. సప్తపదులు, జీలకర్ర బెల్లం, ముహూర్తం, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, అగ్ని చుట్టూ 7 అడుగులు వేయడం, అరుంధతి నక్షత్రం. ఇది ఎక్కడి మెమొరీ? దిక్కుమాలిన వ్యవహారాలు ఎక్కడికి పోతారో తెలియదు. నెల కొద్దీ వీడు తీసుకొచ్చింది, అమ్మాయి తీసుకొచ్చింది, వడిసేదాకా అమ్మాయితో మంచిగా ఉంటాడు వాడు. అవి వడిసినాక ఇక ఉంటుంది, సుక్కలు చూపిస్తుంటాడు. మీ నాయన అమ్మ దగ్గర నుంచి పైసలు తేడు. అది పెళ్లి కాదు. తల్లిదండ్రులు చూపించినటువంటిదే అరేంజ్ మ్యారేజే బెటర్. కానీ ఏదో ప్రేమలు చూపించి తేనె పూసిన కత్తుల్లాగా మారినటువంటి వాళ్ళని నమ్మొద్దు ఆడపిల్లలు కూడా. కాబట్టి ఈ హిందూ వైదిక అయినటువంటి ఈ పెళ్ళి అదే చట్టబద్ధము అని కోర్టు తీర్పిచ్చింది. ప్రేక్షకులు ఏమంటారు? గుజరాత్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఈ జడ్జిలు ఇద్దరు కూడా వారికి వీలు అనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు పాదపూజ చేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడడంలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు ముందంజలో ఉన్నారనడానికి ఎలాంటి సందేహం లేదు. దయచేసి ఈ వ్యవస్థ గురించి, హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.